హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక పాయసం రెసిపీని చూపించబోతున్నానండి. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కంటే కూడా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడం ఈజీ, అలాగే తొందరగా మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఈ శుక్రవారం రోజు అయితే నేను కదంబం పూలతో మహాలక్ష్మికి అలాగే లలితాదేవికి పూజ చేశానండి. ఈ పూజలో అమ్మవారికి సమర్పించడం కోసం నేను ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేశాను. మనకు రాబోయేది శ్రావణ మాసం కదా, మనకి పూజలు, నోములు, వ్రతాలు చేస్తూనే ఉంటాం. దీంట్లో మనకు ముందుగా గుర్తొచ్చేది ఏదంటే పాయసమే. మరి రెగ్యులర్గా చేసే పాయసం కాకుండా ఈసారి డిఫరెంట్గా ఈ పాయసాన్ని తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేయడం ఈజీ, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేసుకోవచ్చు. మరి ఈ పాయసం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా తయారు చేసుకున్న ఈ పాయసాన్ని తయారు చేసే ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసమైతే ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. ఈ బౌల్లో ఏదో ఒక మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ కప్ తోటే అరకప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. ఈ పెసరపప్పును అందులో వేసేసి సేమ్ అదే కప్తో ఒక కప్పు నిండుగా బన్సీ రవ్వ, బ్రోకెన్ వీట్ అంటాం కదా, దుడ్డు గోధుమ రవ్వ అంటారు, దీన్ని కూడా వేసేసుకొని ఈ రెండింటిని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేయండి. ఇలా వాష్ చేసిన తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక జాలిగరిటలో వేసేసుకుని వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేయండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అలాగే రవ్వ కూడా మనకి పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేనైతే జీడిపప్పు, బాదం, అలాగే ఎండు కొబ్బరి, కిస్మిస్ని వేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మంచి ఫ్లేవరు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకొని దీంట్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో మనం వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇది మనకి నేతిలో వేయించిన తర్వాత పాయసం చేస్తే చాలా బాగుంటుందండి. అందుకే దీన్ని ముందుగా మనం వాష్ చేసేసుకున్నాం. మీకు అలా కాదు అంటే వాష్ చేసిన తర్వాత డ్రైగా ఉండే కడాయిలో ఫ్రై చేసుకొని అది పొడిగా అయిన తర్వాత కావాలంటే నెయ్యిని యాడ్ చేసుకోండి. మీకు ఎలా వీలైతే అలా వీటిని ఫ్రై చేసేసుకోండి. బట్ నెయ్యిలో ఫ్రై చేయడం మాత్రం కంపల్సరీ, కాబట్టి స్కిప్ చేయొద్దు. ఇలా మొత్తాన్ని రవ్వ తట్టి కూడా కలర్ మారి పొడి పొడిగా అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా కలర్ మారింది కదా, పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దేంట్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం పెసరపప్పు, రవ్వ కొలుచుకున్న గ్లాస్ తోటే అదే కప్తో 4 కప్స్ వరకు వాటర్ని వేసేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేయండి. చూడండి, 3 విజిల్స్తో ఉడికిస్తే మనకి ఈ మిశ్రమం ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 2.5 కప్పుల వరకు, సేమ్ కప్తో మెజర్ చేసుకోండి, 2.5 కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని దాంట్లోనే 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా కూడా నీళ్లను యాడ్ చేసుకోండి. ఇది మనకి పాకం ఏమీ రానవసరం లేదండి, జస్ట్ మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం ఇలా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసుకుని మీరు పాయసం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న గిన్నెలో 2 కప్స్ వరకు పాలను వేసుకోండి. చిక్కటి పాలను వేసుకోండి. ఇక్కడ నేను పచ్చి పాలనే యాడ్ చేసుకున్నాను ప్రసాదం కోసం కాబట్టి. ఈ పాలలో ఇప్పుడు కొద్దిగా జస్ట్ ఒక చిటికెడంతా వంట సోడాని యాడ్ చేసుకుందామండి. ఇందులో మనం బెల్లం సిరప్ని వేసుకోవాలి కాబట్టి అది విరిగిపోకుండా ఉండడం కోసం ఒక చిన్న టిప్ మాత్రమే. ఇలా పొంగొచ్చిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇది చాలా తొందరగా మనకి ఇప్పుడు రెడీ అయిపోతుందండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్లోనే ఒక 3 to 5 మినిట్స్ పాటు ఉడికించండి. చూడండి, మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, అలాగే జస్ట్ కందిపప్పు గింజంతా, పచ్చికర్పూరం, మీకు ఇది నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వెంటనే మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం పాటు అలా ఉంచేయండి. వెంటనే బెల్లం సిరప్ నెయ్యద్దు. చూడండి, కొద్దిగా ఉడుకు తగ్గింది కదా. ఇప్పుడు వడగట్టుకున్న బెల్లం సిరప్ని వేసేసి అప్పుడు కూడా జస్ట్ వెంటనే కదపద్దండి, జస్ట్ 1 నిమిషం అలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ జస్ట్ మనకి ఆ పాలు విరిగిపోకుండా ఉండడం కోసం మాత్రం చిన్న టెక్నిక్, అంతేనండి. ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకి గరిటె జారుగా అనిపిస్తుంది కదా, ఇది చల్లారిందంటే దగ్గరికి అయిపోతుంది. చూడండి, చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని
ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి ప్రసాదం కోసం తీసేసుకోండి. అంతే, మనకి ఎంతో ఈజీగా మనకి ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చిందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.